ప్రాబ్లమ్స్ ఇస్ గుడ్ అని, శ్రమలు మంచి అని. నిజమండి, చాలా లెసన్స్ నేర్పిస్తాయి శ్రమలు. నీకు నిజమైన బంధువు ఎవరో చూపిస్తుంది శ్రమలు నీ రియల్ బ్రదర్ ఎవరో చూపిస్తుంది, నీ రియల్ సిస్టర్ ఎవరో చూపిస్తుంది. సంఘ విశ్వాసం నీ తోడబుట్టినటువంటి అక్క చెల్లి అనేటువంటిది, అన్న తమ్ముడు అనేటువంటిది చూపిస్తుంది. కాబట్టి శ్రమలు మనకు చాలా ఇంపార్టెంట్. ఆ శ్రమల ద్వారానే మనం శ్రమ పడినప్పుడు మనము దేవుల్లో మనం ఇంకా ఎదగగలం. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు ఏంటంటే, మనము యేసుతో పాటు మనం కూడా శ్రమ పడేటువంటి ఒక అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. అదే మహిమకరం. అది అప్పుడు మనం మహిమపరచబడతా ఉంటా. మహిమ ఎలా వస్తుంది అనుకుంటున్నారు దేవుడికి? మనము యేసుక్రీస్తు యొక్క శ్రమల్లో పాలే భాగస్థులమైనప్పుడే దేవుడికి మహిమ కలిగింది. అంటే మనం ఏ కష్టం కనుక పడకుండా ఉంటే యేసుక్రీస్తు ప్రభు నిమిత్తం ప్రభునామానికి నా ద్వారా మీ ద్వారా మహిమ రాదు. మహిమ రావాలి అంటే మనం కొంచెం శ్రమ పొందాలి. మనం ఏం చేస్తున్నాం? శ్రమ ఉందనగానే గబక్కన మనం ఒక ఏరియాకి వెళ్తలేదు, చెప్పకుండా